మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా పరివర్తనలో జాతీయ విద్యా విధానం 2020 పాత్ర అంశంపై జరిగిన చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగపూర్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ కల్పన ప్రవీణ్ పాండే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా పరివర్తనలో జాతీయ విద్యా విధానం 2020 పాత్ర అంశంపై జరిగిన చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగ్పూర్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ కల్పన ప్రవీణ్ పాండే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి, సమతుల్యత తత్వం, ఆవిష్కరణలకు జాతీయ విధానం అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. జాతీయ విధానం యొక్క అమలు తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఐచ్ఛికమైన సబ్జెక్ట్స్ ఎంచుకుని సృజనాత్మకత, విమర్శనాత్మకత ఆలోచనలను, జిజ్ఞాసను పెంపొందించి ఆవిష్కరణలకు ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. అనంతరం జాతీయ విద్యా విధానం అమల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యాపకులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేకమైన మార్పులను వివరించారు. దోస్తు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిగ్రీ కళాశాలలో విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవడం ఒక విప్లవాత్మకమని, విశ్వవిద్యాలయాలు ఎంట్రన్స్ సెంట్రలైజ్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా జరపడం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో అంతా సాంకేతిక పరిజ్ఞానంతో మూల్యాంకనం, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలను వివరించారు. అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విద్యా విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయింపులో అనేక సమస్యలు తలెత్తుతున్నట్లు, అధ్యాపకుల కొరత సైతం పరిశోధనలకు అవరోధంగా మారుతున్న తీరును వివరించారు. పాలక మండలి సభ్యులు డాక్టర్ ఆకుల రవి మరియు డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా విధానం ప్రవేశపెట్టడం ద్వారా అనేకమైన సమస్యలు రాబోయే రోజుల్లో తలెత్తే అవకాశాన్ని వివరించారు. విద్యా విధానం మొదలు ఎంపిక చేయబడిన విద్యాలయాలు అమలు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత విస్తరణకు వెళ్లవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మిర్యాల రమేష్, డాక్టర్ దోమల రమేష్, ప్రిన్సిపల్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, ఆచార్య రేఖ, డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఆచార్య వసంత, శ్వేత, డాక్టర్ కృష్ణ కౌండిన్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.